హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్ కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం జనవరి 16న థియేటర్స్లో రిలీజ్ అయింది. వీర్ దాస్ హీరో అండ్ అమీర్ ఖాన్ ప్రొడ్యూసరు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే చెప్పేయచ్చు ఇది రెగ్యులర్ హిందీ సినిమా కాదు, కొద్దిగా డిఫరెంట్ సినిమా అనేసి. ఇంతకుముందు అమీర్ ఖాన్ ఇలాంటి సినిమా తీసే ఢిల్లీ బెల్లి అని ఒక 15 ఏళ్ల క్రితం వచ్చింది. దాంట్లో కూడా వీర్ దాస్ ఉన్నాడు. దాంట్లో అమీర్ ఖాన్ మేనల్లుడు, ఇమ్రాన్ ఖాన్ హీరో. ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు, అమీర్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేశాడు. ఇవన్నీ ట్రైలర్లో చూపించారు మనకు. ప్లస్ ఈ వీర్ దాస్ అనే హీరో తను మొదటి సినిమా డైరెక్టర్గా, ప్రొడ్యూసర్ కూడా, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు, రైటరు, యాక్టర్, ఇంకా ఈ సినిమా అతందే, వీర్ దాస్దే. ఈ హ్యాపీ పటేల్ డిఫరెంట్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి నచ్చొచ్చు. నేను సినిమా చూడడం జరిగింది. ఈ సినిమాను అంటే సినిమా చూస్తే ఓపెనింగ్ మనకు 1991 గోవా అని చూపించారు. అక్కడ వెంటనే మనకు అమీర్ ఖాన్ క్యారెక్టర్ క్యామియో అపియరెన్స్ చూపించేశారు అక్కడ 91లో. ఆ తర్వాత సినిమా ప్రజెంట్ టైం 2025లో లండన్లో మొదలవుతుంది. లండన్లో మన హీరో ఇంట్రడక్షను మన వీర్ దాస్. అంటే అతన్ని ఎన్ఆర్ఐగా చూపించారు, హిందీ రాదు అన్నట్టు చూపించారు. సో అతనంతా మొత్తం అక్కడంతా అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు అక్కడ. అంటే లండన్ కదా, అంత ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ఆబ్వియస్లీ. సో సినిమా 15 నిమిషాలు, అంటే అతని స్టోరీ అతను మళ్ళీ గోవాకి వచ్చే వరకు ఒక 20 నిమిషాల పాటు సినిమాలో ఒక్క డైలాగ్ కూడా హిందీలో లేదు, మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. అంత కస్ వర్డ్స్ డిఫరెంట్గా తీశారు అదంతా. అక్కడి నుంచి హీరో గోవాకు వచ్చిన కాడి నుంచి ఇంకా మిగతా కథ అంతా గోవాలో నడుస్తుంది. అతనికి హిందీ రాదు కాబట్టి వచ్చి రాని హిందీలో ప్రతి మాటనంటే హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ప్రతి మాట బూత్ మాట్లాడుతుంటాడు అనమాట. అది ఫన్నీగా, కామెడీగా ఉంటుంది. ప్లస్ అతని యాక్సెంట్ కూడా ఎన్ఆర్ఐ యాక్సెంట్లో మాట్లాడుతుంటాడు. అది కూడా చాలా ఫన్నీగా ఉంది. సినిమా అంతా అది మెయింటైన్ చేశాడు. ప్లస్ అతని డ్రెస్సింగ్ కానీ, అతని హెయిర్ స్టైల్ కానీ, అదంతా కొంత ఫన్నీగా ఉంది అంతా. ఇక్కడ ప్యారలల్గా మనకు గోవాలో ఒక హీరోయిన్ ఉంది. ఆమె పేరు వచ్చేసి మోనా సింగ్. చాలామంది చూస్తే గుర్తుపడతారు, టీవీ ఆర్టిస్టు, సినిమాల్లో కూడా చేస్తుంది. ఆమె విలన్గా చూపించారు. ఆమె ప్లస్ మన హీరోకి సింపుల్ స్టోరీ, సింపుల్ ఏం లేదు. హీరో లండన్ నుంచి గోవాకి రావాలి, ఒకరిని విడిపించుకొని వెళ్ళాలి, అంతే సినిమా. బట్ అది ఎగ్జిక్యూషనే అంత ఫన్నీగా పెట్టారు. అతను గోవా వచ్చాక అతనికి ఒక క్యారెక్టర్ ఫ్రెండ్గా యాడ్ అవుతుంది. మన ఫ్యామిలీ మ్యాన్లో చేస్తాడు అతను, మన ఫ్రెండ్ క్యారెక్టర్. అతని పేరు వచ్చేసి షరాబ్ హాష్మి అని, మంచి యాక్టరు. అతనికి డిఫరెంట్ గెటప్ ఇచ్చారు అతను. ప్లస్ హీరోకి ఇంకా హీరోయిన్ ఉండాలి కాబట్టి ఇంకొక హీరోయిన్ ఉంది. ఆమె పేరు వచ్చేసి మిథిలా పాల్కర్ అనేసి మరాఠీ యాక్ట్రెస్. మన తెలుగులో కూడా ఒక సినిమా చేసింది విశ్వక్సేన్తో, ఓరి దేవుడాలో ఒక క్యారెక్టర్ చేసింది ఆ అమ్మాయి. సో అమ్మాయి అంతా ఫన్నీగానే ఉంటుంది. ఇంకా కొన్ని కొత్త క్యారెక్టర్లు చాలా ఉన్నాయి, రాక్సీ అని, అవని ఇవని. సో మనకు కన్ఫ్యూజన్ ఏం లేదు. హిందీ అర్థమైతే మాత్రం ఆ బూత్, అంటే సినిమాలో ఒక్క బూత్ సీన్ లేదు, ఒక ఎక్స్పోజింగ్ లేదు, ఏమీ లేదు. అయినా కానీ ఈ సినిమా పెద్దవాళ్ళే అంటే మగవాళ్ళే చూడగలరు. ఎందుకంటే ఆ హిందీ ఏదైతే వాడాడో ఇతను, అంతా అవన్నీ పదాలన్నీ ఇంకా బూత్ మాటలే అనమాట. అవన్నీ ఇంకా అసలు అర్థమైన వాళ్ళకి బాగా నవ్వు వస్తుంది అది. సో అలా ఒక గంట, అంటే సినిమా చిన్న సినిమానే, గంట 50 నిమిషాలు ఉంది సినిమా. సో ఫస్ట్ హాఫ్ 1 అవర్ ఉంది, సెకండ్ హాఫ్ 50 నిమిషాలు ఉంది అంతే. సో అలా వెళ్ళి గంటన్నరకు సినిమా అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే అతను వచ్చిన మిషన్ అయిపోయింది, అంత కామెడీగా అతను ఇచ్చిన మిషన్ అయిపోయింది. ఇక లాస్ట్ 20 నిమిషాల్లో ఇక హీరో విలన్కి క్లైమాక్స్ పెట్టుకున్నారు. అది కూడా ఫన్నీగా పెట్టుకున్నారు. అసలు ఆ క్లైమాక్స్లో మన హిందీ సినిమాల్లో మన హీరోలు చేసే డ్యాన్సులని ఎంత స్పూఫ్ చేశాడంటే అసలు వాళ్ళు చూస్తే ఎంత ఫీల్ అవుతారా అనిపించింది నాకైతే. అదైతే మొత్తం ఆ క్లైమాక్స్ అనే కాదు, సినిమా అంతా కూడా షారుఖ్ ఖాన్ని, అమీర్ ఖాన్ని, సల్మాన్ ఖాన్ని, మన హిందీ హీరోలని, హీరోయిన్లని చాలా మటుకు ఇలా స్పూఫ్ చేస్తూనే ఉన్నాడు సినిమా డైలాగుల్ని. ఇంకా పాటలు అయితే 15 పాటలు పెట్టుకున్నాడు అసలు. అంటే పాటలు అంటే డ్యూయట్స్ కాదు, అన్ని బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి 15 పాటలు. ఆ 15 పాటల్లో 13 పాటలు వీర్ దాసే రాశాడు. అంటే ఈ సినిమాకు ప్రాణం పెట్టాడని క్లియర్గా అర్థమవుతుంది. వీర్ దాస్ డూ ఆర్ డై లాగా. ఇక హీరోయిన్ మిథాలీ పాల్కర్ అయితే డాన్స్ వేస్తుంది, ఆ ఫన్నీ డాన్స్. అసలు ఎందుకులే, అంటే నాకు ఇలాంటి సినిమాలు నచ్చుతాయి. అంటే హట్కే సినిమాలు, ఇలా కొద్దిగా ఇలాంటి సినిమాలు. సో ఢిల్లీ బెల్లి కూడా నాకు చాలా ఇష్టము. సో అందుకు నాకు నచ్చింది. బట్ అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. బట్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్, నా వ్యూ కాబట్టి నాకైతే నచ్చింది. బట్ ఏమంటే స్ట్రిక్ట్లీ ఫర్ మెన్, అడల్ట్స్ ఓన్లీ. సో పిల్లలు, లేడీసు, ఫ్యామిలీసు దూరంగా ఉండాలి ఈ సినిమాకు. సో కుదిరితే చూడండి. హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్ ఓన్లీ హిందీలో అవైలబుల్. హిందీ మీకు అర్థమవుతుంది అంటే గాన, మీరు హిందీ సినిమాలు చూస్తుంటే గాన ఖచ్చితంగా ఈ సినిమా నచ్చవచ్చు మీకు. సో థియేటర్స్లో ఉంది, శుక్రవారం రిలీజ్ అయింది.
సో ఓకే, నా రేటింగ్ వచ్చి 2/5. అమీర్ ఖాన్ క్యామియో ఉంది, ప్లస్ ఇమ్రాన్ ఖాన్ క్యామియో ఉంది. వీళ్ళిద్దరు మనకు ట్రైలర్లో కూడా చూపించారు కాబట్టి చెప్తున్నా. ఇంకా చాలామంది క్యామియోస్ ఉన్నాయి ఇంకా సినిమాలో, వాళ్ళని చూస్తే గుర్తుపట్టచ్చు కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు. బట్ ఓవరాల్గా వీర్ దాస్ పాపం అంత కర్త కర్మ క్రియ అన్నీ చేశాడు. అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్గా సపోర్ట్ చేశాడు. సినిమా అయితే ఓకే, 2/5. స్ట్రిక్ట్లీ ఫర్ మెన్, అడల్ట్స్ ఓన్లీ. హిందీ అర్థమైన వాళ్ళు, ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ళు, ఎందుకంటే చాలా మటుకు సినిమా ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ హిందీ బాగా వచ్చిన వాళ్ళకి మాత్రమే నవ్వు వస్తుంది సినిమా, లేకపోతే అర్థం కాదు. ఏది ఇది అర్థం పర్థం లేని సినిమా అనిపిస్తుంది. అది నా రేటింగ్ వచ్చి 2/5. హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్ ఇన్ థియేటర్స్. ఓకే, బాయ్.